ఇదే నేను చెప్పింది. మావయ్యకి మెంటలెక్కింది. ఈ 35 సంవత్సరాల్లో ఒక్కసారి కూడా నా కోసం దేవుడికి దండం పెట్టుకోలేదు. కట్టప్పకు మాత్రం జాతకం చూపించాడు. అయినా మామయ్యని తప్పట్టడానికి ఏం లేదు, తప్పంతా నీదే. ముసలోళ్ళకి ఎవరైనా అలాంటి బొమ్మను ఇస్తారా? నాకు దాహం వేస్తుంది బాబు. ఇప్పుడేగా బీర్ తాగా. ప్రతీకార దాహం రా ఎదవా. ఆ కట్టప్పని నేను చంపేస్తా. ఆ పేరు వింటుంటేనే మెంటలెక్కుతుంది. నేను ఈ ఊరు నుంచి వెళ్ళిపోతున్నాను. మా ఇంటోనూరు ఇల్లు కూల్చి కొత్త ఇల్లు కట్టాలన్నాడు. ఇల్లు ఖాళీ చేసి హడావుల్లో నీకు చెప్పలేకపోయాను. నేను చెప్పకపోయినా నువ్వు తెలుసుకుంటావని నాకు తెలుసు. కడప ఇప్పుడు ఎందుకు వచ్చారంటావు మన సుబ్బు హైటాచి? ఏదో ఒకట్లే, మీ అమ్మేం కాదుగా. ఎందుకు వచ్చారంటావు? నాకు తెలీదు. హాయ్. నువ్వేం చేస్తున్నావు ఇక్కడ? ఈ రోజు నుంచి నేనే వంట చేస్తాను. వంటే కాదు, ఇప్పటి నుంచి నిన్ను కూడా నేనే చూసుకుంటాను. నాకు 1 గ్లాస్ టీ కావాలి. అర గ్లాస్ కదా అడిగాను. నీకెంత కావాలంత తాగి వదిలేనా? నాకు కావాల్సినంతే అడిగాను. అడిగింది ఇవ్వలేవా? రారా. ఎక్కడికి వెళ్తున్నావు? కొలనికి. కొలానికి ఇదెందుకు? మరి ఒక్కడిని వెళ్ళా? ఏమైనా జరిగితే మధ్యలో రా. నువ్వు ఆగు, నేను వస్తాను నీతో. నువ్వు ఇక్కడే ఉండు. అక్కడ కొబ్బరి ముక్కలున్నాయి. రుబ్బు రోల్లో వేసి బాగా రుబ్బు, అప్పుడే రుచి వస్తుంది. ఆవాల్ని బాగా వేయించు, మాడబెట్టుకో. రా. ఏ సుబ్బు, ఎక్కడికి ఇద్దరు వెళ్తున్నారు? నేను స్నానానికి వెళ్తున్నాను, వీడు నా తల తొడవడానికి వస్తున్నాడు. నీకేంటి? ఏం లేదు, ఊరికే అడిగాను. ఎందుకు నన్ను అవమానిస్తున్నాను? అవమానించాను? అలా అయితే నీకు 10-12 సంవత్సరాలు వచ్చేదాకా నీ తల తుడిచినందుకు నేను అవమానంతో చచ్చుండాలి. వారానికి ఒక కొత్త రోబోట్ను కొట్టడానికి ఈయనకి ఎక్కడి నుంచి వస్తున్నాయో డబ్బులు. రోబోట్ వాళ్ళ లీవ్లో ఉందా? ఇదెవరు ఉండారు? హిటోమి. పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా నీ కంటికి?
గడిచిన 3-4 నెలలుగా ఆ మరమనిషి నన్ను చూసుకుంటున్నాడు. నేనేమన్నా పట్టించుకోకుండా నాకు రుచిగా వండి పెట్టాడు, తల తుడిచాడు, నవ్వించాడు. నేనేం చెప్పినా కాదనలేదు. ఒక్కసారి కూడా నాకు ఎదురు తిరగల. నేను భయపడలేదు కూడా ఇప్పటిదాకా. నువ్వు రష్యా వెళ్ళేటప్పుడు కట్టప్పని చిన్నపిల్లాడిగా భావించి అన్ని నేర్పు, నీకు తోడుగా ఉంటాడని చెప్పావు కదా. ఈ రోజు నేను నీ ముందు ప్రాణాలతో కూర్చోగలిగానంటే దానికి కారణం వాడే. నీ వరకు వాడు ఇంటి పనులు చేసే ఒక మిషన్ అయి ఉండొచ్చు, కానీ నాకు వాడు కొడుకు. వాడు పోతే హిటోమీ ఉంటుందా? నువ్వుంటావా? ఆ మట్టి కుండల్లో ఉన్న మీ అమ్మ తాతల ఆస్తికల్ని గంగా నదిలో కలిపి రమ్మని ఎన్ని రోజులుగా అడుగుతున్నాను. ఆ పని చేయడానికే నీకు టైం లేనప్పుడు ఇక్కడుండి నన్నెలా చూసుకుంటావు? ఒకవేళ అవన్నీ వదిలేసి నా కోసం ఇక్కడ ఉన్నా కూడా నేను మంచాన్ని పడితే నా మలమూత్రాలు కూడా నువ్వు శుభ్రం చేయలేవు. ఇంకో హోమ్ నర్సుని వెతుకుతావు. నీతో కాసేపు మాట్లాడితే బాగుంటుందనిపించి చెస్ ఆడడానికి రమ్మంటే అది కూడా నీకు ప్రాబ్లమే. నేను ఏడ్పించడం నా ఉద్దేశం కాదు. కొడుగ్గా నీ స్థానాన్ని వాడు భర్తీ చేయలేడు. వాడి స్థానాన్ని నువ్వు భర్తీ చేయలేవు. ఏం చేస్తున్నావు? నిన్ను అన్నా ఏం చేస్తున్నావు? దాన్ని చూడు ఏం చేస్తుందో కట్టపని. నాన్న ఆగు నాన్న. నేను ఆగాల్సింది. నాన్న నీకు ఇష్టం ఉన్నా లేకపోయినా మేము దాన్ని వెనక్కిచ్చాలి. 4 నెలల కోసం దాన్ని మనకిచ్చారు. ఇంకా మనం దాన్ని ఉంచుకోలేము. గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వదు, కంపెనీ పర్మిషన్ ఇవ్వదు. నాకు దాన్ని ఉంచుకునే అధికారం లేదు. ఇదే బ్యాచ్ లో తయారైన అన్ని రోబోట్స్ ఫెయిల్ అయిపోయాయి. ఈ రోబోట్ కూడా ఖచ్చితంగా నీకు హాని చేస్తుంది నాన్న. ఈ లోకంలో చాలా మంది తల్లిదండ్రులను తప్పేస్తున్నారు. అందుకని పిల్లల్ని కళ్ళం మానేస్తారా? నీకు ఆ మిషన్ నాకంటే ఎక్కువైపోయిందా? నేను ఎప్పుడైనా నిన్ను నిర్లక్ష్యం చేశానా నాన్న? నేను నీకు దూరంగా ఉన్నప్పుడు ఇంత ప్రేమ ఆప్యాయత నా మీద ఒక్కసారైనా చూపించావు నాన్న. ఇది ఖచ్చితంగా నిన్ను చంపేస్తుంది నాన్న. వాడు నాకు ఎలాంటి హాని చేయడు. అది నువ్వు అనవసరంగా ఊహించుకుంటున్నావు. మావయ్య దయచేసి మేము చెప్పేది అర్థం చేసుకోండి. అదెవరో ఇంజనీర్ ప్రోగ్రామింగ్ చేసిన ఒక మెషిన్ అంతే. అది మనలా మనిషి కాదు మావయ్య. మనందరం కూడా అంతే. దేవుడు ఆడించినట్టు ఆడతాం. దాన్ని మన తలరాత అంటాం. నీ భాషలో అది ప్రోగ్రాము. నువ్వు ఏమనుకుంటే అనుకో. నీతో కలిసి ఉండడం కోసం మేము అన్ని వదిలేసి వచ్చాం. దాన్ని వెనక్కిచ్చేయాలి. లేకపోతే మనం ఎవరూ ప్రశాంతంగా ఉండలేం. అది పెద్ద క్రిమినల్ కేసు అవుతుంది. పోలీసులు నన్ను అరెస్ట్ చేస్తారు. నేను నీతో ఉండాలని వచ్చేసాను కదా. నేనే దగ్గరుండి అన్ని చూసుకుంటాను అంటానుగా. సరిపోదా? గుడ్ మార్నింగ్ మిస్టర్ భాస్కర్ రావు. టైం 7:30. మీరు బ్రేక్ఫాస్ట్ చేసే సమయం అయింది.
Hitomi, when are you coming back? He's not willing to give it back. Check your email. Shut the mission off immediately. His father is in danger. నానా నానా